will run, I will climb, I will soar. హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ఈరోజు ఫిజికల్ సైన్స్ క్లాస్ 10 ఏపీ స్టేట్ న్యూ సిలబస్లో మరి చాప్టర్ 5 లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో పార్ట్ 2 చూద్దాం. మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోకి నాకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ చేయడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో చేరడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి వెళ్దాం. రైట్, మరి పార్ట్ 2 చూడండి. ఇక్కడ ఏముంది? స్పెరికల్ మిర్రర్స్. మరి ఈ స్పెరికల్ మిర్రర్స్ని మనము ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. మరి వీటికి సంబంధించినటువంటి రిలేటెడ్ టెర్మినాలజీని మనము బాగా తెలుసుకున్నట్టయితే ఈ చాప్టర్లో ఉన్నటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. లెట్స్ సీ, హియర్ ఈజ్ ఏ బాల్. సీ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ బాల్? ఇట్ ఈజ్ ఏ స్పెరికల్ షేప్, స్పియర్ షేప్లో ఉంది, గోళాకారంలో ఉంది. లెట్స్ సీ, మరి ఇది ఒక అద్దంతో తయారైంది అనుకుందాం. లెట్ దిస్ బీ ఫార్మ్డ్ బై ఏ మిర్రర్. చూడండి, దీని మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. దీన్ని కట్ చేసినప్పుడు చూసింటాం. మరి దీని మధ్యలో ఖాళీ స్థలం ఉంటుందని హాలో స్పియర్ అంటాం అన్నమాట. ఇట్ ఈజ్ ఏ హాలో స్పెరికల్ గ్లాస్. మరి ఇందులో దీన్ని ఇక్కడ కట్ చేసి, ఇలా కట్ చేసామనుకోండి, కట్ చేసి మనం గమనించినట్టయితే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనం చూస్తాం. ఇందులో గమనించండి, ఈ పై వైపు, అంటే ఈ పై వైపు మనం సిల్వర్ కోటింగ్ వేసామనుకోండి, ఎలాగైతే మన ప్లేన్ మిర్రర్ ఉంటుంది కదా, మన ఇంట్లో ఉండేటటువంటి అద్దం ఉంటుంది కదా, దానికి వెనక వైపున ఒక సిల్వర్ కోటింగ్ అని ఇచ్చింటారు అనమాట. అది నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. అంటే అక్కడ అద్దంలో వెనక మనకేం కనపడదు, అదే ముందర ఉన్నది మాత్రమే రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. అదే విధంగానే ఇటువైపు మనకి ఇక్కడ సిల్వర్ కోటింగ్ వేసినట్టయితే డాన్సీ ఈ పార్ట్ మాత్రమే, దిస్ పార్ట్ అంటే లోపల ఉన్నటువంటి ఇన్వర్డ్స్ మాత్రమే మనకు ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇన్ ద సేమ్ వే, ఒకవేళ మనం లోపల వైపు సిల్వర్ కోటింగ్ వేసాం, కట్ చేసిన తర్వాత లోపల ఉంటుంది కదా, లోపల పార్ట్ మనము సిల్వర్ కోటింగ్ వేసే పై పార్ట్ చూడండి, ఇది గ్లాస్. సో దిస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇక్కడ చూడండి, బయట వైపు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఈ విధంగా మనము 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ని ఫామ్ చేయొచ్చు బై యూజింగ్ ఏ స్పెరికల్ మిర్రర్. ది స్పెరికల్ మిర్రర్ అంటే యాక్చువల్గా ఒరిజినల్గా ఈ విధంగా చూడండి, ఇక్కడ స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి దాని నుంచి మనం ఏం చేసాము, ఇక్కడికి కట్ చేసి ఈ అవుట్వర్డ్స్ సిల్వర్ కోటింగ్ చేసాం, లోపల మాత్రమే ఇన్వర్డ్స్ మాత్రమే మనకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అలాగే ఇది అంతే. ఇక్కడ చూడండి, స్పెరికల్ షేప్లో ఉన్న దాన్ని కట్ చేసి లోపల సిల్వర్ కోటింగ్ వేసాం, బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందన్నమాట. సో ఆ విధంగా ఇవి 2 డిఫరెంట్ స్పెరికల్ మిర్రర్స్. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. దిస్ ఈజ్ వాట్? కాన్కేవ్ మిర్రర్. whereas this one is convex mirror. This is what? Convex mirror. See, ఈ 2 టైప్స్ మనము నేర్చుకోవాలి. వీటికి సంబంధించినటువంటి టర్మినాలజీ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ వాట్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. See, concave mirror is what? A concave mirror is a curved mirror. చూడండి, కొద్ది కర్వ్ ఉంటుంది, ఫ్లాట్గా ఉండదు, కొద్దిగా కర్వ్ ఉంటుంది. Where the reflecting surface is on the inner side, లోపల ఉంటుంది అనమాట, inner side of the curved shape. But whereas convex mirror is a curved mirror where the reflecting surface bulges out, అంటే బయట వైపుగా ఉంటుంది, bulges outwards the లైట్ సోర్స్. అంటే లైట్ సోర్స్ ఏదైతే మన అంటే రిఫ్లెక్టింగ్ కావడం అనేది ఏది రిఫ్లెక్ట్ అవుతుంది? లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. లైట్ వైపుగా బల్జెడ్గా అవుట్వర్డ్స్ ఉన్న దాన్ని మనం ఏమంటే కాన్వెక్స్ మిర్రర్ అని పిలవడం జరుగుతుంది అనమాట. మరి వీటికి సంబంధించినటువంటి టర్మినాలజీని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియోలో ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. The terms related to
స్పెరికల్ మిరర్స్ ఆర్ వాట్? వన్ ఈజ్ పోల్. పోల్ అంటే ఏం తెలుసుకుంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్, ఫోకల్ లెంత్ అండ్ అపర్చర్. ఈ 7 టర్మ్స్ మనము డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సి ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ పోల్. ఇట్ ఈస్ వాట్? పోల్. వెరీ ఇంపార్టెంట్ వన్. సింపుల్ గా కూడా ఉంటుంది. సో వాట్ ఈజ్ పోల్? పోల్ అంటే ఏం లేదు, సింపుల్ చూడండి. ఇట్ ఈజ్ ఏ జామెట్రికల్ సెంటర్. సి ఎవ్రీ ఆబ్జెక్ట్ కూడా ఒక సెంట్రాయిడ్ అనేది ఉంటుంది. గరిమెనాభి అంటాం తెలుగులో, లేదంటే మ్యాథమెటిక్స్లో గురుత్వ కేంద్రం అంటాం. సి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇట్ ఈస్ ఎ పెన్. ఇది ఎక్కడ బ్యాలెన్స్ అవుతుందో, ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతుందో చూడండి, ఈ పాయింట్ దగ్గర బ్యాలెన్స్ అవుతుంది. సో దట్ పాయింట్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ ది సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. సెంట్రాయిడ్ లేదంటే గ్రావిటీ పాయింట్. గ్రావిటీ పాయింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. ఇన్ ద సేమ్ వే ఈ ఏదైతే మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో, మిర్రర్ చూడండి, మిర్రర్ అంటే ఇప్పుడు ఇక్కడ మన లైన్ మాత్రమే వేసాం. మిర్రర్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇటువైపు రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఉందనుకోండి, ఇది కాన్కేవ్. మరి ఇటువైపు రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఉండి ఇటువైపు సిల్వర్ కోటింగ్ ఉంటే దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటారు. ఇలాంటి మిర్రర్ని మనం సేమ్ ఇదే విధంగానే బ్యాలెన్స్ చేసాము. ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ వాట్? ఇట్ ఈజ్ పోల్. సింప్లీ మనం దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే, the geometrical center is nothing but gravity point or centroid point. The geometrical center of the mirror is called what? It is pole. See the definition. Pole of a mirror is the what? Is the geometrical center of the spherical surface of the mirror. చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో అయితే మనము ఇక్కడ చూడండి, దీని అంతటికి జామెట్రికల్ సెంటర్ ని మనము ఇది చెప్పుకోవచ్చు అన్నమాట. దీన్ని దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ పోల్. దిస్ ఈజ్ పోల్ అండ్ ఇన్ ద సేమ్ వే దీని యొక్క జామెట్రికల్ సెంటర్ ఇది అనుకుందాం. దెన్ దిస్ ఈజ్ ఆల్సో పోల్. ఈ విధంగా పోల్ను డిఫైన్ చేస్తాం. దెన్ సి నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇందాక నేను చెప్పాం. సి స్పెరికల్ మిర్రర్స్ ఆర్ వాట్? దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ఏ స్పియర్. దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ఏ స్పెరికల్ గ్లాస్. మరి స్పియర్ అంటేనే మ్యాథమెటిక్స్లో చూస్తాం మనం. ఈ మ్యాథమెటిక్స్లో స్పియర్ ఇస్ ఆల్సో హ్యావ్ సెంటర్. అంటే చూడండి, ఇప్పుడు స్పెరికల్ షేప్డ్ బాల్ ఉంది కదా, లోపల హాలో పార్ట్ ఏదైతే ఉందో హాలో పార్ట్లో ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి ఈ సర్ఫేస్ పైకి ఈ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. దట్ ఈస్ వాట్? దట్ పాయింట్ ఈస్ కాల్డ్ వాట్? ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. కర్వ్ సర్ఫేస్ కాబట్టి దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఏ విధంగా అయితే మనము ఇప్పుడు చూడండి, సర్కిల్ ఉందనుకోండి, సర్కిల్కు దీన్ని సెంటర్ అంటాం. సో ఈ సెంటర్ నుంచి మనకు డిస్టెన్స్ అనేది ఈ సర్కిల్ పైకి ఆన్ ద సర్కిల్ సేమ్ అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని ఏ విధంగా అయితే సెంటర్ అంటామో, స్పియర్ యొక్క ఒక పాయింట్, వన్ ఆఫ్ ద పాయింట్ నుంచి సర్ఫేస్ పైకి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. దాట్ పాయింట్ ఈస్ కాల్డ్ వాట్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూడండి ఈ విధంగా దీన్ని మనం ఒక స్పియర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటాం. దీని యొక్క సెంటర్ని మనం ఏమంటాం అంటే, దిస్ ఈజ్ వాట్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. అఫ్ కోర్స్ కాన్వెక్స్ కూడా సేమ్. సో వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ విచ్ ద స్పెరికల్ మిర్రర్ ఈజ్ పార్ట్. ఈ స్పెరికల్ మిర్రర్ ఏదైతే ఒక ఇలాంటి దాని నుంచి పార్ట్గా వచ్చి ఉంటుంది కదా, అందులోని భాగం కదా, దాని యొక్క సెంటరే ఈ స్పెరికల్ మిర్రర్ యొక్క సెంటర్ అవుతుంది అనమాట. ఇది ఈ మిర్రర్ లోపల ఉండదు, మిర్రర్ పైన ఉండదు, ఇది బయట వైపుగా ఉంటుంది అనమాట. సి దెన్ నెక్స్ట్ వన్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయిన తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇందాకనే చెప్పాం, రేడియస్ ఈజ్ నథింగ్ బట్, సర్కిల్లో మనం రేడియస్ అంటాం. రేడియస్ అంటే ఏమి? సెంటర్ నుంచి ఏదైనా సర్కిల్ పైన ఉన్నటువంటి ఎనీ పాయింట్ మధ్య డిస్టెన్స్ని మనము సెంటర్ అంటాం. ఓ టు ఏ డిస్టెన్స్ని మనం ఎలాగైతే రేడియస్ అంటామో, అలాగే స్పియర్కి సంబంధించి కూడా సెంటర్ ఆఫ్ స్పియర్ ఏదైతే ఉందో దాని నుంచి సర్ఫేస్ పైకి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే ఇది కొద్దిగా కర్వ్ షేప్లో ఉంది కాబట్టి, ఈ మిర్రర్ అనేది కర్వ్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్. లెట్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది
curvature. Center of the curvature ni మామూలుగా మనము C అనే లెటర్ తో డినోట్ చేస్తాం. It is denoted by which letter? It is denoted by the letter C. C నుంచి C ఇటువైపు ఏదైనా, this is also radius of curvature and this is also radius of curvature, this is also radius of curvature. ఇవన్నీ కూడా radius of curvatures అన్నమాట. Radius of curvature ని మనము R అనే లెటర్ తో డినోట్ చేస్తాం. R అనే లెటర్ తో డినోట్ చేయడం జరుగుతుంది. In the same way, next see, now see principal axis. See principal axis అంటే ఏమో తెలుసుకుందాం. Principal axis is nothing but, see మనకు pole అంటే తెలిసింది ఇప్పుడు, this is pole, geometrical center of the spherical mirror is called pole, and let this be center of curvature, this is center of curvature. See principal axis ante the line which passes through the pole and C. C is nothing but center of curvature. దీన్ని మనం ఏమంటామంటే this is called principal axis. This is principal axis. ఓకేనా? ఇది ఇంకొక టెర్మినాలజీ చూడండి. The straight line passing through the pole and the center of the curvature of the spherical mirror is called what? Principal axis. And next see, right, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫోకస్ అంటే ఏమో తెలుసుకుందాం. బిఫోర్ లెర్నింగ్ ఫోకస్ అంటే ఏమో తెలుసుకునే ముందుగా హౌ డు వి ఫైండ్ ది ఫోకస్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సి దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్, సి హియర్, దిస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, this is reflecting surface, this is reflecting surface. See, so this is what, this is which mirror? Concave mirror. చూడండి ఇక్కడ ఫార్ పాయింట్ నుంచి అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఇక్కడ లైట్ అనేది పాస్ అయ్యి మరి రిఫ్లెక్టెడ్ పార్ట్ పైన, రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ పైన ఫాల్ అయిన తర్వాత ఇట్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ అండ్ కన్వర్జింగ్ అట్ వన్ పాయింట్. ఈ రేస్ అన్నీ ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి చేరుతున్నాయి చూడండి. ఆల్ ద పాయింట్స్ ఆర్ కన్వర్జింగ్, సి ఆల్ ద రేస్ ఆర్ కన్వర్జింగ్ టు సింగిల్ పాయింట్. సో ఈ ఫార్ పాయింట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ కనపడుతుంది, ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ క్లియర్గా కనపడుతుంది. ఈ పాయింట్ని మనం ఏమంటామంటే this point is called, see, focus of this concave mirror. ఈ పాయింట్ మనము ఈ పాయింట్ ని ఫోకస్ ఆఫ్ this concave mirror. see ఏం చేస్తున్నాం, ఫార్ డిస్టెన్స్ నుంచి అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఒక ట్రీ యొక్క ఇమేజ్ ని మనము ఒక స్క్రీన్ పైన క్యాప్చర్ చేస్తున్నాం. సి ద లైట్ పాసింగ్ ఫ్రమ్ ది ట్రీ ఈజ్ ఫాలింగ్ అనే కాన్కేవ్ మిర్రర్, దెన్ ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ అండ్ కన్వర్జ్ అంటే అన్ని ఒక చోటు చేరడం, కన్వర్జెస్ టు సింగిల్ పాయింట్ వేర్ వీ కెన్ సీ ది క్లియర్ ఇమేజ్ ఆఫ్ ది ట్రీ. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ వాట్? ఇట్ ఈస్ ఫోకస్. ఇట్ ఈస్ వాట్? ఫోకస్. నౌ లెట్స్ see what is focus అంటే ఏమి, కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ చూడండి. ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ at which a light ray parallel to the principal axis converges after reflection. ఇది కాన్కేవ్ కి సంబంధించి చూడండి. ఈ ఫోకస్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్, లెట్ దిస్ బి ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి ఇక్కడ నీవు ఏదైతే లైట్ ఈ విధంగా పాస్ అవుతుందో, ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా పాస్ అయినటువంటి లైట్ ఏదైతే ఉందో, ఆఫ్టర్ ఫాలింగ్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ అండ్ కన్వర్జెస్ టు ఏ పాయింట్. ఈ పాయింట్ దగ్గర చూడండి ఇవన్నీ మీట్ అవుతున్నాయి. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ వాట్? ఇట్ ఈస్ ఫోకస్. ఇట్ ఈస్ వాట్? ఇట్ ఈస్ ఫోకస్. వేరాజ్ ఇక్కడ మరి కన్వర్జ్ కాదు, కాన్వెక్స్ మిర్రర్లో ఏమవుతుంది? ఇట్ డైవర్జెస్. చూడండి ఇక్కడ కూడా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రీట్ చేద్దాం. లెట్ దిస్ బి ప్రిన్సిపల్ యాక్సిస్
దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ చూడండి ఇది రిఫ్లెక్టెడ్ పార్ట్ ఇక్కడ ఫాల్ అయింది అనుకుందాం ఈ విధంగా. రైట్, ఇవి ఫాల్ అయిన తర్వాత దే గెట్ రిఫ్లెక్టెడ్ లైక్ దిస్. ఇవన్నీ కూడా మనకు ఏమైతే ఇక్కడ డైవర్జెన్స్ జరుగుతుంది, బట్ దీని యొక్క ఎక్స్టెన్షన్ మాత్రము వీటి యొక్క ఎక్స్టెన్షను ఒక పాయింట్ దగ్గర అంటే మిర్రర్ లోపల కనపడుతుంది మనకు. మనం ఇక్కడ వచ్చేసి ఇమేజ్ని మనము స్క్రీన్ పైన క్యాప్చర్ చేయలేము. ఇందాక ట్రీని ఎలా క్యాప్చర్ చేసామో అలా క్యాప్చర్ చేయడానికి వీలు కాదు. డైరెక్ట్గా మనకు అద్దంలోనే క్లియర్గా కనపడుతుంది. అద్దం లోపల నుంచి మనకు ఆ ఇమేజ్ వచ్చినట్టు కనపడుతుంది. అక్కడ నుంచి మనకు ఇది డైవర్జ్ కావడము జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము దీన్ని ఈ పాయింట్ మనం ఏమంటే ఇట్ ఈజ్ ఫోకస్. నౌ లెట్స్ డిస్కస్ ఫోకల్ లెంత్. ఫోకస్ తెలుసు, ఇప్పుడు ఫోకల్ లెంత్ అంటే ఏమో చూద్దాం. అగైన్ ఇట్ ఈస్ పోల్, దిస్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ పాయింట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఫోకస్. మరి ఈ పోల్ టు ఫోకస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఉంది కదా, this distance is called focal length and usually denoted by the small f. See, what is focal length? The distance of the focus f from the pole P of the mirror is called what? Focal length. Now let's discuss, see, aperture. Aperture అంటే ఏమో చూద్దాం. సింపుల్. అపర్చర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మిర్రర్, ఇప్పుడు లెట్ దిస్ బి మిర్రర్. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అనుకుందాం. ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనమాట. డయామీటర్ని మనం ఏమంటామంటే అపర్చర్. ఇట్ ఈస్ కాల్డ్ వాట్? అపర్చర్. ఇక్కడ వచ్చేసి చూడండి ఇట్లా, దిస్ ఈజ్ అపర్చర్. దిస్ ఈజ్ వాట్? అపర్చర్. Aperture is the diameter of the reflecting surface. ఏదైతే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందో దాన్ని చూడాలండి. ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇది అపర్చర్ అవుతుంది అనమాట. సో ద డయామీటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ ఈస్ కాల్డ్ ఇట్స్ అపర్చర్. నౌ మరి ఇంతవరకు మనము ఏం నేర్చుకున్నాము అంటే స్పెరికల్ మిర్రర్కి సంబంధించినటువంటి ఆల్ టర్మ్స్ నేర్చుకున్నాం. పోల్, center of curvature, radius of curvature, principal axis, focus, focal length and aperture. మరి ఇవన్నీ చూడండి, ఇవన్నీ కలగలిపి ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. చూడండి, లెట్ దిస్ బి ఏ కాన్కేవ్ మిర్రర్. సి ఇటువైపు ఈ డాట్స్ ఉన్నాయే, దిస్ ఈజ్ సిల్వర్ సర్ఫేస్ అంటే కోటెడ్ సర్ఫేస్ అనమాట. సిల్వర్ కోటెడ్ సర్ఫేస్. And center of the mirror, geometrical center is what? It is pole. And this is what? Center of curvature. And this is focus. This is what? Focus. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ని, this is what? Radius of curvature and the imaginary line, this one is what? It is principal axis and this is what? This is aperture. Of course దీన్ని లీనియర్ అపర్చర్ అని అంటాం. మరి ఇది చూడండి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని వచ్చేసి యాంగిల్ అపర్చర్ అంటాం. ఆఫ్ కోర్స్ మనకు దీనికి అవసరం లేదు, జస్ట్ తెలుసుకుంటే మంచిది. యాంగిల్ అపర్చర్ అంటే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగిల్ అపర్చర్ అంటాం అనమాట. మరి ఇవి ఈ పార్ట్ 2కి సంబంధించినటువంటి విషయాలు. మరి నెక్స్ట్ వీడియోలో ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ గురించి తెలుసుకుందాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగపడి మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.